సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపడ్డస్ అయిన మధుసూదన్ శర్మ గారు. 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా వీడియోస్ చేయడం, అవేర్నెస్ కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దాంతో పాటుగా HbA1c అనేది చాలామందికి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. చాలామంది రెగ్యులర్ మంత్లీ చెకప్స్, మంత్లీ టెస్టులు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ముందు రోజు ఫుడ్ తగ్గించుకోవడం, రేపు టెస్ట్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఈరోజు కొంచెం ఫుడ్ తగ్గించి తినడం, అట్లా చేయించుకొని కాస్త షుగర్ లెవెల్స్ అనేవి తక్కువ చూపిస్తూ ఉంటాయి. బట్ 3 months HbA1cలో మాత్రం చాలా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉంటూ ఉంటాయి కదా. మరి దీన్ని ఎట్లా వాళ్ళు సెట్ చేసుకోవచ్చు, దీని గురించి మాట్లాడదాం. ఓకే అమ్మా. సో షుగర్ విషయంలో భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే బాధాకరమైన విషయం అమ్మా. ప్రపంచంలోనే మనం చాలా ముందంజలు ఉన్నాం. భారతదేశంలో కూడా మరి దక్షిణ భారతదేశాలు మరీ ముందంజలు ఉండడం కూడా మరింత బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ అనేక రకాలైన కారణాల రీత్యా రోజు రోజుకు షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరి వేలు దాటేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవడం మంచిది. అథవా అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత, కొన్ని తెలిసి తెలియక చేసేటువంటి తప్పిదాల వల్ల షుగర్ వ్యాధి వచ్చినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఏమరపాటు పడకుండా, నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవడం చాలా చాలా అవసరం. ఇది వైద్య ప్రపంచం నొక్కి ఒక్కాణించేటువంటి మాట. కానీ ఈ రోజుల్లో మరి షుగర్ చిన్న వయసులోనే షుగర్ రావడము ఒక బాధాకరమైన విషయం అయితే, వచ్చినటువంటి షుగర్ కూడా ఒక పట్టాన్ని లొంగడం లేదు. సో షుగర్ రక్తంలో పెరిగే కొద్దీ వద్దకు వెళ్ళినప్పుడు మరి మామూలుగా ఉపయోగించేటువంటి మందులకు తోడు ఆ యొక్క మందులను డోస్ పెంచడం కానీ, లేకపోతే ఆ యొక్క మందులకు మరిన్ని మందులు తోడు చేసి ఇవ్వడం కానీ, మరీ తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడడం కానీ, మరి షుగర్ నియంత్రణలో ఉంచుకోవడమే కాన్సెప్ట్ కాబట్టి, టార్గెట్ అదే కాబట్టి తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా మరి ఇలాంటి ఔషధాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కొంతమందిలో ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఔషధపరంగా మంచి ఔషధాలు వాడుకోవాలి. అదేవిధంగా విహారం అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలన్నమాట. ఈ 3 పాటించినప్పుడే షుగర్ను కరెక్ట్గా నియంత్రించుకోవడానికి వీలవుతుంది. అంతేగాని నేను ఏదో ఆహార నియమాలు పాటిస్తున్నా అంటే ప్రాథమిక దశలో ఉండేటువంటి పరిస్థితి అయ్యి కొద్ది గొప్ప ఉండే పరిస్థితి పర్లేదు, కానీ మరి పూర్తి ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా అవసరాన్ని బట్టి మందులు కూడా వాడుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి పరిస్థితిని బట్టి వాళ్ళు ఆ నియమాలు పాటిస్తుండాలి. ఆహార పరంగా మనం ఆలోచించినట్లయితే పుల్కాలు తీసుకోవడం మంచిదమ్మా. అంటే మల్టీగ్రెయిన్ పుల్కాలు 1 కానీ 2 కానీ పుల్కాలు తీసుకొని ఆ పుల్కాలని వాడుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఆ యొక్క ప్రభావం చేత HbA1c కూడా కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి ఈ మల్టీగ్రెయిన్ ఎలా వాడుకోవాలంటే, మల్టీగ్రెయిన్ రోటీని 2 లేదా 3 రోటీలు తయారు చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక రోటీకి ఒక 1 టీ స్పూను, మ్యాక్సిమం ఒక 2 టీ స్పూన్ వరకు కసూరి మేతి కలపాలమ్మా. అంటే మల్టీగ్రెయిన్ పిండి తీసుకుంటాం కదమ్మా, అందులోనే కసూరి మేతి అంటే ఏం లేదు, మెంతి ఆకుమా, ఎండించినటువంటి మెంతి ఆకునే కసూరి మేతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అనమాట. మన సైడ్ చాలా మందికి తెలియకపోవచ్చు, మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. కసూరి మేతి అంటే ఇస్తారనమాట. 1 నుంచి 2 స్పూన్లు ఆ పిండిలో కలిపేసేసి కాస్త నానబెట్టేసేసి వాటిని పుల్కాలు కానీ, రోటీలు కానీ, చపాతీలు కానీ ఏ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకుంటారో ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే ఈ కసూరి మేతిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా షుగర్ను తగ్గించేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉండడం చేత ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గిపోయి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేందుకు ఈ కసూరి మేతి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి కసూరి మేతిని ఆ పద్ధతిలో వాడుకోవాలి. దాంతోపాటు ఆహారం తీసుకున్న తర్వాత రోజు 2 సార్లు ఒక చిన్న కప్పు మంచి పెరుగులో, అంటే పెరుగు కూడా ఫ్రిడ్జ్ నుంచి తీసినది వెంటనే వాడకుండా, ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత గది ఉష్ణోగ్రత వచ్చిన తర్వాత అలాంటి పెరుగులో 1 టీ స్పూను
ఈ మెంతులను వేయించి చేసినటువంటి పొడి కలుపుకొని తీసుకోవాలి మనం. కాబట్టి మెంతుల పొడి అలాగే వాడినా నీటిలో కలిపి వాడినా కొద్దిగా చేదు అనిపించవచ్చు, కానీ మరి ఆ క్వాంటిటీ పెరుగుతో మెంతి పొడి కలపడం వల్ల అంత తీసుకోలేనంత ఇబ్బంది అయితే ఉండదమ్మా. కాబట్టి అంత మరీ అవసరం అయితే కాస్త ఇలాచి పౌడర్ కూడా కలుపుకోవచ్చు. కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదమ్మా. చాలా మందికి చెప్తుంటాం, వాడుతుంటారు కదమ్మా. బట్ ఆ ఫీడ్బ్యాకే మీకు నేను ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. సో 2 times ఆ విధంగా ఈ యొక్క కప్పు పెరుగులో 1 టీ స్పూను మెంతులను వేయించేసినటువంటి చూర్ణం పొడి కలిపేసి తీసుకోవాలి. మెంతులు మరి అనేక పరిశోధన సంస్థల్లో కూడా జరిగినటువంటి పరిశోధనలు కూడా ఈ మెంతులు షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రిస్తాయని చెప్పేసి కూడా పరిశోధన కూడా రుజువైందమ్మా. భవిష్యత్తులో వచ్చేటువంటి పరిణామాలను కూడా రాకుండా త్వరగా రాకుండా ఉండేందుకు కూడా మెంతులు సహాయపడతాయని చెప్పేసి కూడా పరిశోధనలో నిరూపితమైంది. ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా ఈ మెంతుల మీద పరిశోధనలు చేసి సమర్థవంతంగా ఈ షుగర్ వ్యాధికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా నిరూపించడం జరిగిందమ్మా. కాబట్టి ఈ కసూరి మేధిని వాడుకోవాలి, ప్లస్ మెంతులను కూడా ఈ పద్ధతిలో వాడుకోవాలి. దీంతో పాటు రోజు 2 సార్లు ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు ఈ ఉసిరిక పొడి అమ్మా. 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఉసిరిక పొడి పల్చటి మజ్జిగలో, మజ్జిగ ఎంత పల్చగా ఉంటే అంత మంచిదమ్మా. చిక్కటి మజ్జిగ పనికిరాదు, తాజా మజ్జిగ ఉండాలి, కానీ మరి పులుపు మజ్జిగ పనికిరాదు. ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి మజ్జిగ కూడా వెంటనే వాడకూడదమ్మా. అత్యంత పల్చగా ఉన్నటువంటి మజ్జిగలో 1/2 టీ స్పూన్ మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క ఉసిరిక పొడి కలిపేసి తీసుకుంటున్నారనమాట. ఈ విధంగా రెగ్యులర్గా ఈ 3 పదార్థాలను నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల వాళ్ళు వాడేటువంటి మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమం లేకుండా చేసేదానికి ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఉసిరిలో సి విటమిన్ ఉంది, అదేవిధంగా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. దీంతో పాటు ఈ ప్యాంక్రియాస్ దెబ్బతినకుండా ప్యాంక్రియాస్ను రక్షించేందుకు కూడా, ఎందుకంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంటుంది కాబట్టి ప్యాంక్రియాస్ని రక్షించేందుకు ఉసిరిక చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఉసిరికలో ఉన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా పెంచుతాయమ్మా. సో ఎప్పుడైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందో అప్పుడు రక్తంలో ఉన్నటువంటి చక్కెర కూడా చెక్క కణంలోకి వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ ఉసిరికలో ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్లు చిన్న వయసులోనే షుగర్ రావడం మొదలైంది కాబట్టి చిన్న వయస్సులోనే అవయవాల శైథిల్యం పొందడం కూడా మొదలవుతుంటుంది అనమాట. అంటే కణం కూడా ఈ షుగర్ వల్ల డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ యొక్క విషయం నేను చెప్పేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే షుగర్ వ్యాధి వల్ల అస్వాస్థ్యం సర్వగాత్రేషు. అస్వాస్థ్యం అంటే అనారోగ్యం, స్వాస్థ్యం అంటే ఆరోగ్యము, అస్వాస్థ్యం అంటే అనారోగ్యం. సర్వ అంటే సర్వం, గాత్రం అంటే శరీరం. సో సమస్తమైనటువంటి శరీరంలో అవయవాలు, అంగాలు, కణజాలాలు ప్రతి ఒక్కటేమా. సో దీనివల్ల వ్యాధిగ్రస్తం అవుతాయని చెప్పేసి వాళ్ళు సూక్ష్మంగానే ఆ రోజు చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి మీరు ఈ రోజు కూడా గమనించండి, షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోతే తలకు సంబంధించిన జబ్బులు వస్తాయి, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, గుండెకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి, నరాలకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి, పేగులకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి, కంటికి సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి, మూత్రపిండాలకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి, చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటినన్నింటినీ ఎదుర్కోవాలి. షుగర్ వ్యాధి కంట్రోల్ ఉండాలి, ఈ జబ్బులు రాకుండా ఉండాలి, వచ్చినటువంటి జబ్బులు కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండాలంటే ఉసిరిక పెట్టింది పేరమ్మా. కాబట్టి ఉసిరికకు అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి అమృత అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే మృతమయ్యేటువంటి శరీరాన్ని నుంచి కూడా కాపాడి మృతత్వాన్ని కాపాడి అమృతత్వాన్ని చేకూరుస్తుందని చెప్పేసి ఆ పేరు కూడా ఉసిరిక ఇవ్వడం జరిగిందనమాట. అంటే అంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉసిరిక సొంతం. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాడేటువంటి ఔషధాలు, వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పేటువంటి ఔషధాలు వాడుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా ఇంతకుముందే మీరు అన్నట్లు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చక్కటి జీవన విధానం వాళ్ళు పాటించడం వల్ల, ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల నిండు నూరేళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని వాళ్ళని సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఔషధం అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఏదంటే ఈ ఔషధం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఔషధాన్ని మరి నేను చెప్పేది ఏంటంటే ఈ ఔషధాన్ని వాడుకుంటూ మరి ఈ వైద్యులు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకోవడం వల్ల
వాళ్ళు కూడా షుగర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో కంట్రోల్లోకి వస్తుందో ఔషధాలు కూడా తగ్గిస్తారు. ఆ ఔషధాల వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో నేను చెప్పినటువంటి ఆహార ఔషధాలను వాడుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం, నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. సో రోజు రోజుకి షుగర్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు అండ్ ఈ అలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల లాంగ్ రన్లో చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంలో షుగర్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ ఉన్నాయా? ఎలా వాడాలి? ఎక్కడ దొరుకుతాయి? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్సే ఇంచుమించు 190%, 99% వరకు ఆయుర్వేద మందుల వల్ల ఉంటుందమ్మా. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఆ యొక్క ఔషధాల యొక్క డోసు బాగా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మ్యాక్సిమం తగ్గించడానికి ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి, అంటే ఆయుర్వేదం ఔషధాలు. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయమ్మా. కాబట్టి షుగర్ వ్యాధి వచ్చిందంటే ఒక పట్టాన కంట్రోల్ కాదు, ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పేసి వైద్య ప్రపంచం కూడా చెప్తుంది. తెలుసో తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్లనో, అవగాహన లోపంతోనో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతనో, మరి తాత్కాలికంగా వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేకపోవడం చేత నాకేముంది మాత్రలు వేసుకుంటున్నా కదా, అన్ని తింటున్నాను, అన్ని తిరుగుతున్నాను, అన్ని చేస్తున్నాను అని చెప్పేసి ఆ యొక్క సంకల్పంతోనో ఉన్నప్పుడు తర్వాత కూడా ఇతర అనేక రకాలైన సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. మరి ఈ నేపథ్యంలో తక్కువ కృత్రిమ ఔషధాలతో పాటు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయుర్వేద ఔషధాలను కూడా, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలను కూడా జోడించి వాడినప్పుడు మల్టిపుల్ బెనిఫిట్స్ కలుగుతుంటాయి అన్నమాట. మరి అలాంటి ఔషధాల్లో అనేక రకాలైన ఔషధాలు ఉన్నప్పటికీ అందరూ తయారు చేసుకుని వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు చెప్తానమ్మా. 4 పదార్థాలతో షుగర్ వ్యాధికి చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఉపద్రవాలు రాకుండా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మొట్టమొదటిది పొడపత్రి చూర్ణం. పొడపత్రి ఇది పుట్టభద్ర, పుట్ల పొదర, ఇలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలుస్తుంటారమ్మా. అవన్నీ సామాన్య వాళ్ళకు అదంతా అండర్స్టాండ్ కాకపోవచ్చు. కాబట్టి పొడపత్రి అనేది ఎక్కువ మందికి తెలుసు అనమాట, వ్యవహారిక నామం. దీన్ని సంస్కృతంలో మధునాశిని అంటారు. మధును అంటే తీపుదనం, నాశిని అంటే నశింపజేయడం. ఆ పొడపత్రి అనేటువంటి దాన్ని ఆకుని కానీ పొడిని కానీ మనం నమలడం కానీ లేకపోతే పొడి చప్పరించిన తర్వాత కొద్దిసేపటి వరకు మనం తీపి పదార్థం, పంచదార ఇలాంటి నోట్లో వేసుకున్నప్పటికీ కూడా మనకు ఏదో రాళ్ళన్న పిండి నవ్వినట్టు ఉంటుంది తప్ప మట్టి నవ్వినట్టు ఉంటుంది, రుచి తెలియదమ్మా. అంత అద్భుతమైన శక్తి ఈ యొక్క మధునాశిని అనే ఒక ఔషధం యొక్క శక్తి. అందుకే దాన్ని మధునాశిని అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అనమాట. ఈ మధునాశిని అనేటువంటిది లేదా పొడపత్రి అనేటువంటి యొక్క మొక్క యొక్క ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఎండించినటువంటివి. సో ఆకులు తెచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే పొడి కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని విచారించి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. 50 గ్రాములు పొడపత్రి చూర్ణం. రెండవ పదార్థంగా నేరేడు విత్తనాల చూర్ణం. నేరేడు పళ్ళు సర్వసాధారణంగా సీజన్లోనే కనిపిస్తాయి, తర్వాత కనిపించవు. కానీ నేరేడు విత్తనాలు ఎండించినటువంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి సంవత్సరం అంతా. నేరేడు విత్తనాల యొక్క చూర్ణం కూడా దొరుకుతుంది. కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసినటువంటి నేరేడు విత్తనాల చూర్ణం తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. ఒక 50 గ్రాములు నేరేడు విత్తనాల చూర్ణం. అట్లే మూడవ పదార్థంగా ఉసిరిక పొడి మంచిది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో దాన్ని పిలుస్తారు. 4వ పదార్థంగా పసుపు. సో పసుపు కొమ్ముడు దంచి తయారు చేసినటువంటి పొడి దొరికేట్లయితే అలాగే తెచ్చుకోవడం మంచిది, లేకపోతే మనకై మనం కూడా తయారు చేసుకుని ఆ పసుపును సద్వినియోగం చేసుకోవచ్చు. పసుపు పొడి ఒక 50 గ్రాములు. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల 200 గ్రాముల ఔషధం తయారవుతుంది. కేవలం ఈ 4 పదార్థాలే, పొడపత్రి చూర్ణము, నేరేడు విత్తనాల చూర్ణము, పసుపు చూర్ణం, ఉసిరిక చూర్ణం అన్ని ఒక్కొక్కటి 50 గ్రాములకు చొప్పున కలపడం వల్ల 200 గ్రాముల ఔషధం తయారైంది కదమ్మా. దీన్ని ఉదయం పూట ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు ఒక 50 ml నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ కలిపేసి తీసుకుంటున్నారు. ఇంతేమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి సమర్థవంతంగా నియంత్రణలో ఉంటుంది. షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మీరు చాలా మందిని గమనించుంటారమ్మా. షుగర్ ఒకవేళ కంట్రోల్లో ఉన్నప్పటికీ వాళ్ళకు మూత్రం ఎక్కువగా వస్తుంటుంది, బహుమూత్రం, పాలియూరియా అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అలాంటి బహుమూత్రం సమస్య తగ్గేందుకు నేరేడు ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో
మూత్రాశయానికి సంబంధించినటువంటి మూత్ర వ్యవస్థకు సంబంధించిన జబ్బులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఆ జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు ఈ నేరేడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పొడపత్రి ముఖ్యంగా ఈ లివర్ లాంటి అవయవాలకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు కూడా బాగా చక్కగా సమర్థవంతంగా ఆ యొక్క జబ్బును తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్, సెన్సిటివిటీ ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు పరోక్షంగా వెయిట్ తగ్గేందుకు కూడా ఈ యొక్క మధునాశిని లేదా పొడపత్రి ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో షుగర్ ఒక పట్టణం లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించేందుకు కూడా ఈ మధునాశిని లేదా పొడపత్రి ఉపయోగపడుతుంది అనమాట. దీంతో పాటు ఉసిరికలో సి విటమిన్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఉసిరికల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ ఎలాజిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా సమర్థవంతంగా ఉత్పత్తి అయ్యేట్లు చేస్తాయి. దీంతో పాటు చిన్న చితక జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఉసిరి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రాకుండా, గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా, చర్మానికి సంబంధించిన జబ్బులు రాకుండా, ఇలాంటి అనేక రకాలైనటువంటి అవయవాలకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేది కూడా ఉసిరికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. పసుపు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సర్వసాధారణంగా షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో, షుగర్ సరిగా నియంత్రణలో లేకపోయినటువంటి వాళ్ళలో ముఖ్యంగా చర్మ వ్యాధులు విపరీతంగా వస్తుంటాయమ్మా. గజ్జి, తామర, దురద, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఈ భాగంలో, తర్వాత ఈ గజ్జల భాగంలో, తర్వాత ఈ పిరుదుల భాగంలో, పొట్ట భాగంలో, అదేవిధంగా శరీరం మడతలు ఉన్నటువంటి భాగంలో ముఖ్యంగా వస్తుంటాయి. ఒక పట్టాన్ని లొంగకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరీ విపరీతంగా ఉంటుంది అన్నమాట. ఒక పట్టాన్ని లొంగవు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి రక్తాన్ని శుద్ధి చేసేందుకు, రక్తదోషాలను తొలగించేందుకు, గజ్జి, దురద ఇలాంటి లక్షణాలు తగ్గించేందుకు ఈ పసుపులో నుండి కుర్కుమిన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సరిగ్గా నియంత్రణ లేకపోవడం చేత మెదడుకు సంబంధించిన సమస్యలు, జ్ఞాపక శక్తి తగ్గడము, ఏకాగ్రత లోపించడము, కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడము, ఒకసారి ఉన్నటువంటి మనస్సు ఒకసారి లేకపోవడము, అదేవిధంగా పక్షవాతం రావడము, పార్కిన్సన్ వణుకుడు వ్యాధి ఇలాంటి అనేక జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ పసుపులో ఉన్నట్టు కుర్కుమిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి అట్లే ఈ పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాధి నిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలా వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా ఉండేందుకు కూడా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ లాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. కాబట్టి టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ దీన్ని కూడా వాడుకోవడం వల్ల చక్కటి నిండు నీరేళ్లు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే. మరి ఎవరైనా కానీ షుగర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అన్నప్పుడు సార్ చెప్పిన ఈ 4 రకాల మోతాదుల్ని కనుక కలిపి యూజ్ చేసుకున్నట్లయితే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే న్యాచురల్ వేస్లో ఒక మెడిసిన్ కూడా మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.